నా ఆహ్వానం మళ్ళించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అసలు ఈ ఫెడరేషన్లో నేను రావడానికి ముఖ్య కారణం రవి గారండి. రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ భూపతి రాజు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, అడుగడుగున కూడా నాకు సపోర్ట్ ఇస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉన్నానండి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ ప్రజెంట్ ఈరోజు ఇక్కడ మనం అందరం కూడుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటి అని అంటే మనం ఒక పోస్టర్ లాంచ్ చేస్తున్నామండి, ఈవెంట్స్ అని. ఈవెంట్స్ అనేది ఒక మోడలింగ్ సంబంధించినది. సో నేషనల్ అండ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మోడలింగ్ షోలో దయచేసి పార్టిసిపేట్ చేయండి. మనం దేంతో లింకప్ అయి ఉన్నామంటే మనం ఏపీ ఫిలిం ఫెడరేషన్లో మనము టైఅప్ అయి చేస్తున్నాం ఈ షో. కాబట్టి మనందరికీ కూడా సార్ మాట ఇచ్చారు, ఎవరైతే ఈ షోలో విన్ అవుతారో వాళ్ళందరికీ కూడా మంచి గ్రోత్ ఉంటుందని. ఇండస్ట్రీకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ ఈవెంట్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా, ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్గా ఉంటుందని చెప్పి మేము మాటిస్తున్నామండి. దయచేసి సార్ని ఇన్వైట్ చేస్తున్నాం, భూపతి రాజు గారిని. దయచేసి సార్ ఒక స్టేజ్. సో ఈ ఈవెంట్ ఏప్రిల్ నెలలో ఇది అవుతుంది. సో ఎన్నో మోడలింగ్ ప్రోగ్రామ్స్ అయ్యాయి. సో ఇందులో ఏంటంటే మోడలింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. మోడలింగ్ అంటేనే హైయర్స్గా చాలామంది ఆలోచిస్తారు. బట్ ఈ ఈవెంట్ తాలూకా మోటో ఏంటంటే అట్టడుగు నుంచి హైయర్స్ వరకు నిజంగా మీలో టాలెంట్ ఉంటే ఒక మంచి మోడలింగ్గా నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా దీంట్లో పాల్గొని మీ టాలెంట్ నిరూపించుకోండి. ఇందులో విన్నర్ అయినా అలాగే విన్నర్ లెవెల్లో నిలబడిన ప్రతి ఒక్కరికి మా భూపతి రాజు గారు, మా ప్రెసిడెంట్ భూపతి రాజు గారు మాట ఇచ్చారు. సో ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ వేషాలు మేము ఇస్తామని, అలాగే ఈ సంస్థకి ఎప్పుడూ మేము అండదండలుగా ఉంటామని మా సంస్థ తరఫున మేము తెలియజేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామని, నేను మూవీ ఆర్టిస్ట్ని మాట్లాడుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఏం మాట్లాడాలో నాకు యాక్చువల్గా తెలియదు. బట్ ఈవెంట్స్ సంబంధించిన ఐకాన్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2025 పోస్టర్ రిలీజ్ చేయడం అయింది ఈరోజు. దీని ద్వారా ఏప్రిల్లో కండక్ట్ చేస్తున్న ఐకానిక్ మోడల్ దానికి అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేస్తారనేసి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్స్ వారిది 2025 ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. దానికి చాలామంది ఎవరైతే ఉన్నారో అంతమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు, తెలియదు మనకి. పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. బట్ పేదవాళ్ళు కూడా రావు దీనికి. ఎవరైతే టాలెంట్ చూపించగలరో రేపు కంపల్సరీ ఆడిషన్లో రండి, పాల్గొండి. ఆ పాల్గొని గెలిచిన వాళ్ళకి మా రాజుగారు చెప్పే అవకాశం ఇచ్చారు. కంపల్సరీ మీరు ఫిలిముల్లో మంచి అవకాశం ఇస్తాం. ఈ ప్రతి యూనివర్సిటీలో ఉన్న ఎవరు ఉన్నాయి వాళ్ళు సినిమా యాక్టర్ అవుతారు కంపల్సరీ, ఐశ్వర్య అందరూ కూడా. అలాగే మిమ్మల్ని కూడా ఈ ఫిల్మ్ ఫెడరేషన్ తయారు చేస్తాం. దీంట్లో మంచి అవకాశం అమ్మేస్తుంది ఈ ప్రోగ్రామ్స్. మీకు అవకాశం, మీరు కంపల్సరీ మీరు టాలెంట్ నిరూపించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఈవెంట్స్ ఐకాన్ మోడల్ ఆఫ్ ద ఇయర్ మిస్టర్ అండ్ మిస్సెస్ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 25 పోస్టర్ లాంచ్ చేయటం జరిగింది. కరుణ గారు, ఈవెంట్స్ అధినేత కరుణ గారు. అంటే మా ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం అండ్ టీవీ ఫెడరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు, మా ప్రెసిడెంట్ గారు అయిన భూపతి రాజు గారు దీనికి సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే 24 క్రాఫ్ట్స్లో
మోడలింగ్ రంగం అనేది కళాకారులు 64 కళల్లో మోడలింగ్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మోడలింగ్ అనేది చాలా అద్భుతమైంది. మోడలింగ్ నుంచే సినిమాకు కూడా చాలామంది రావటం జరిగింది. అలాగే ఆ మోడలింగ్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్గా మేము పెట్టుకొని ఆ కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన మా ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ అధినేత అయిన భూపతి రాజు గారి ఆలోచన. ఆ ఆలోచనకి కార్యరూపం మా సంస్థలో, ఈ ఫెడరేషన్ సంస్థలో పనిచేస్తున్న కరుణా గారు ఈవెంట్స్ ఆర్గనైజేషన్తో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఇది నేషనల్ వైడ్ జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, విశాఖపట్నమే అని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్ని స్టేట్స్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి మోడల్స్ రావటం జరుగుతుంది. ఒక పెద్ద కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఇది శ్రీకారం చుట్టుకుంటుంది. జాయింట్ సెక్రటరీని. మీలో టాలెంట్ ఉన్నదా, మీరు యాక్టింగ్లో టాలెంట్ చూపించుకోవాలనుకున్నా, మోడలింగ్ రంగంలో టాలెంట్ చూపించుకోవాలనుకున్నా సార్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుందండి. సో మెర్సీ గారు బిఫోర్గా కంగ్రాచులేషన్ చెప్పాలి. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. పార్టిసిపేట్ చేయండి, మీకు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఎందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నానంటే ఏపీ ఫెడరేషన్ ద్వారా మీకు ఛాన్సులు రాబోతున్నాయి. సో కనుక వినియోగించుకోండి. థ్యాంక్ యూ మారుతి, మెర్సీ, కంగ్రాచులేషన్స్. ఈ సమయంలో అందరూ కూడా ఏంటంటే ఐకానిక్ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2025 అనే పోస్టర్ లాంచ్కి ఇక్కడ వచ్చున్నాము. ముందుగా ఏంటంటే ఈవెంట్స్ మెర్సీ మచ్చా, దీనికి ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అన్నది చిన్న మాట కాదు. తను ఒక్కరితే ముందుకు వచ్చి నిలబడి చేయడానికి ఇది తను ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిజైన్ చేసుకున్నది. మోడల్స్ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకోసం రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఈ పోస్టర్ మీకు ఆల్రెడీ నెంబర్ కూడా ఇచ్చున్నాం. దీని మీద మీరు రిజిస్టర్ చేసుకొని మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు సపోర్ట్గా మా ఏపీ స్టేట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ అన్నది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో విన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మా ఫెడరేషన్ తరపు నుండి సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి మేము కూడా ముందు వస్తున్నాము. ఇది మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారైన భూపతి రాజు సార్ సపోర్ట్తో ఇది ముందుకు వెళ్తుంది. కాబట్టి మోడల్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐకాన్ మోడల్ ఆఫ్ ద 2025 ఇయర్కి కరుణ గారు ఇంటర్నేషనల్ మోడలింగ్ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. దాని తాలూకా బ్రోచర్ని మా ఏపీ స్టేట్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్లో భూపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మేము పూర్తిగా భూపతిరాజు గారు సపోర్ట్ తోటి ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి కూడా మోడలింగ్ వస్తారంటున్నారు. అలాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేసి విశాఖపట్నంలో ఇది సక్సెస్ చేసినట్లయితే మనం విశాఖపట్నానికే కాకుండా మన ఫెడరేషన్కి కూడా మంచి గుర్తింపు వస్తుంది. కళాకారులందరికీ కూడా మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఇందులో విన్నరైన వాళ్ళందరికీ కూడాను మరి భూపతిరాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడాను ఫిల్మ్ ఇండస్ట్రీలో సపోర్ట్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడాను పైనుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను కింద స్థాయి నుంచే వాళ్ళ టాలెంట్ చూపించుకుని హీరోయిన్స్ అయిన వాళ్ళు కానీ లేదా మోడలింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు. అలాగే మన దాంట్లో ఈ మోడలింగ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడాను అనేకమైన ఫిల్మ్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసే విధంగా వాళ్ళ టాలెంట్ని చూపించుకుని ముందుకు రావాలి. దానికి అవకాశాలు భూపతిరాజు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము. ఇండస్ట్రీలో మేము అవకాశాలు ఎక్కడున్నా కూడా అవకాశం కల్పించి చేస్తాము. దానికి మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా సపోర్ట్ కూడా బాగా ఉంది. మరి మా జనరల్ సెక్రటరీ ఆశా కానీ భూపతిరాజు గారు ఈవెంట్స్ వారి అధినేత అయినటువంటి మెర్సీ గారు ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఒక మోడల్ యొక్క ఈవెంట్స్ అనేది మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మోడల్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక విశాఖపట్నం కేంద్రంగా మరి కార్యక్రమాన్ని రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ముందుగా విషయం ఏంటంటే ఈమె మా ఫెడరేషన్లో ఒక కార్యదర్శిగా ఉంటూ మరి ఈ ఈవెంట్స్ చేయడం అనేది
చాలా సంతోషకరమైన విషయం. మా ఫెడరేషన్ నుంచి పూర్తిగా ఆమె చేయబోయే ఈవెంట్స్కి పూర్తి సహాయ సహకారాలు తప్పకుండా ఫెడరేషన్ నుంచి అందిస్తాం. అంతేకాకుండా మరి ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈ ఒక ఫెడరేషన్ ఆవరణలో మరి ప్రారంభోత్సవం చేయడం, ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను అందరికీ ఒకటే మనం చేస్తూ ఉన్నాను, ఈ సినిమా రంగంలో విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో సినిమా రంగం కళామ తల్లిగా ఇక్కడ ఉంటున్నటువంటి విశాఖపట్నంలో మరి రూపంతో ఉంది. ఇక్కడ ఏ సినిమా తీసినా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో సినిమా తీస్తే అది సక్సెస్ అవుతుందని చెప్పేసి ప్రధానమైనటువంటి నానుడు ఉంది. అలాగే విశాఖపట్నంలో ఏ ఈవెంట్ చేసినా ఆ ఈవెంట్లో సక్సెస్ అయిన వాళ్ళు అనేకమైన మంచి అవకాశాలు పొంది వారు అభివృద్ధి పదంలో నడుస్తారనేటువంటి ఆలోచన ఉంది. నేను అందరికీ మోడల్స్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది ఒక మంచి కార్యక్రమం. మరి మెర్సీ గారు, కరుణ గారు మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మోడల్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వండి. మీ భాగస్వాములు అయ్యి మీ టాలెంట్ నిరూపించుకున్న తర్వాత తప్పకుండా ఎవరైతే ఇందులో విజేతలుగా ఉంటారో వారికి సినిమాల్లో అవకాశాలు కల్పించే బాధ్యత ఫెడరేషన్ నుంచి నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎప్పుడైతే ఏప్రిల్లో జరుగుతున్నటువంటి ఏప్రిల్లో జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి, ఈవెంట్కి మరి మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.